పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ప్రతి ఏడు 3 నెలల పాటు నిర్వహించే జాతర బ్రహ్మోత్సవాలు ఆదివారం కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి। ఈ ఉత్సవాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధికారికంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అతి పురాతనమైన ఈ దేవాలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు। అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని మొక్కుకున్నారని అన్నారు। జాతరలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో శశిధర్ గుప్తాకు తెలిపారు। ఆలయ ప్రధాన పూజారి ధనుంజయ శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు। అనంతరం ఆలయం గుట్టపైకి 15 లక్షల NREGS నిధులతో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రమణ గౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యులు మన్నూరు, స్థానిక మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। దానిలో భాగంగా మనందరం కూడా మరి కొలిచేటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయానికి పైకి వెళ్ళడానికి రహదారి కోసం 15 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది। దానికి సంబంధించి ఇప్పుడు మరి పూజా కార్యక్రమం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరుగుతుంది। తొందరలోనే ఈ రోడ్డు సీసీ రోడ్డుగా మార్చి మరి భక్తులందరూ కూడా సౌకర్యంగా ఈ రోడ్డు కంప్లీట్ చేయడం జరుగుతుంది। లక్ష్మీ నరసింహస్వామికి పురాతనమైనటువంటి ఆలయం అనేటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క జాతర ఈరోజు వచ్చి ప్రారంభించడం జరుగుతోంది। మరి జాతరలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది। మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించడం జరిగింది। మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, రైతుల పంటలన్నీ కూడా సస్యశ్యామలం కావాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా బుద్ధి సంకల్పం కల్పించాలని చెప్పేసి కూడా ఆ స్వామి గారిని కోరడం జరిగింది। సర్వే జన సుఖినో అందరూ సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం।